లావణ్య అండ్ శ్రీనివాస్. ఉదాహరణకి మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. ఇప్పుడు లావణ్య మరియు శ్రీనివాస్ ఇద్దరు భార్యాభర్తలు అయ్యారనుకోండి. మీరు ఈ ఫజిల్ అనేది ఈ 9 గదుల బాక్స్ కొట్టండి. మీలో ఉన్న వాల్యూస్ ఇక్కడ వేయండి, తనలో ఉన్న వాల్యూ కూడా ఇక్కడ వేయండి. భార్యాభర్తలు అర్ధనారీశ్వరులు, అంటే మీరు సంపాదించినా అది ఒకే ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఒక ఫజిల్ కొట్టండి భార్యాభర్తల్లో. ఇక్కడ ఉన్నటువంటి నంబర్లన్నీ ఇక్కడ ఫిల్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. మీకు ఇది చాల్దియన్ సిస్టమ్ ప్రకారం నేను వేస్తున్నాను. ఫిల్ అయినటువంటి నంబర్లు, ఇప్పుడు లావణ్యలో ఒకటో నంబర్ ఫిల్ అయింది, శ్రీనివాస్లో ఒకటో నంబర్. అంటే వీళ్ళకు వివాహం జరుగుతుంది, అంటే వీళ్ళకు ఇతనికి ఇండివిజువల్గా వివాహ యోగ్యత అంటే ఉంది. భార్యాభర్తలుగా జీవించే అవకాశం వీళ్ళిద్దరికి ఉంది. 2 సంతానం ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ 2 లేదు, దీనిలో లావణ్య అనే పేరులో సంతానం లేదు, ఇక్కడ సంతానం ఉంది. అంటే భార్యాభర్తలలో ఎవరికి ఉన్నా కూడా ఇది ఫిల్ అయితే ఇది ఓకే, ఇది సక్సెస్ అయినట్టే. వీళ్ళు 3 రిలేషన్షిప్, ఇద్దరికి రిలేషన్షిప్ ఉన్నాయి, ఇద్దరికి 3వ నంబర్లు ఉన్నాయి, ఇద్దరికి 5వ నంబర్లు ఉన్నాయి. 5వ నంబర్ అంటే ఏంటండి, సొంత గృహం ఉంటుంది, ఇతని ద్వారానే గృహం ఉంటుంది. 6వ నంబరు. ఇక్కడ చదువు ఉంటుంది, శ్రీనివాస్కు చదువు ఉంటుంది, లావణ్యకు చదువు ఉంటుంది. ఇక్కడ మీ మైనస్లే ఉన్నాయి. ఇక్కడ 4వ నంబరు, ఇక్కడ ఈ లావణ్యలో లేదు, 4వ నంబరు శ్రీనివాస్ లేదు. అంటే వీళ్ళిద్దరికీ కూడా రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఒక్కరు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళకు రుణ సమస్యలు ఉన్నట్టేనండి.